ఒకప్పుడు వైభవంగా వెలిగిన గుప్త సామ్రాజ్యం కూలిపోయాక ఉత్తర భారతదేశం మొత్తం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి అల్లకల్లోలంగా తయారైంది. ఆ చీకటి రోజుల్లోనే ఇద్దరు గొప్ప పాలకులు వెలుగులోకి వచ్చారు. వాళ్లే హర్షవర్ధనుడు, యశోవర్మ. వాళ్ళు కనౌజ్ని తమ కేంద్రంగా చేసుకుని ఆ ప్రాంతానికి మళ్లీ స్థిరత్వాన్ని, సాంస్కృతిక వైభవాన్ని తీసుకొచ్చారు. సరే, ఈరోజు మనం వాళ్ల కథేంటో, వాళ్లు మనకు మిగిలించిన వారసత్వమేంటో వివరంగా విశ్లేషిద్దాం. ఇక ఈ చారిత్రక ప్రయాణంలో మనం ఏ అంశాలు చూడబోతున్నామంటే, ముందుగా హర్షవర్ధనుడు ఎలా అధికారంలోకి వచ్చాడు, తర్వాత అతని సైనిక విజయాలు ఏంటి, ఎవరితో యుద్ధాలు చేశాడు, అలాగే అతని సాంస్కృతిక వారసత్వం ఎంత గొప్పది అనే విషయాలు చూద్దాం. ఆ తరువాత కనౌడ్కి అతని వారసుడుగా వచ్చిన యశోవర్మ గురించి తెలుసుకుని, చివరగా ఈ కథలన్నీ మనకు ఎలా తెలిసాయి అనే చారిత్రక ఆధారాలతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన కథ క్రీస్తుశకం 606వ సంవత్సరంలో మొదలవుతుంది. అదొక విషాద సమయం. స్థానేశ్వర పాలకుడైన ప్రభాకరవర్ధనుడికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు రాజ్యవర్ధనుడు, చిన్నవాడు హర్షవర్ధనుడు. అయితే రాజ్యవర్ధనుడిని శత్రువులు మోసంతో చంపేస్తారు. అన్న మరణంతో కేవలం 16 వయస్సులో హర్షుడు అసలిష్టం లేకపోయినా సింహాసనాన్ని అధిష్ఠించాల్సొస్తుంది. అది కోరిక కాదు, ఒక బాధ్యత, ఒక చారిత్రక ఆవశ్యకత. హర్షుడు అధికారం చేపట్టగానే తన సార్వభౌమత్వాన్ని చాటడం మొదలుపెట్టాడు. దానికి ప్రతీకలే ఈ బిరుదులు. చూడండి, ఇక్కడ శిలాదిత్య, పరమభట్టారక వంటి ఉన్నాయి. కాని అన్నింటికన్నా ముఖ్యమైనది సకలోత్తర పథనాథ, అంటే యావత్ ఉత్తర ప్రాంతానికి అధిపతి అని అర్థం. ఈ ఒక్క బిరుదు చాలు ఉత్తర భారతదేశం మొత్తాన్ని ఒకే గొడుగు కిందకి తేవాలన్న అతని లక్ష్యం ఎంత గొప్పదో చెప్పడానికి. ఇక అధికారం స్థిరపడ్డాక హర్షుడు తన లక్ష్యం వైపు అడుగులు వేశాడు. అదే ఉత్తర భారతదేశ ఏకీకరణ. అతని సైనిక దండయాత్రలు ఆ ప్రాంత రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయి. మరి ఆ విజయాలేంటో, అతనెదుర్కొన్న సంఘర్షణలేంటో చూద్దాం. మొట్టమొదట తన అన్నచావుకు కారణమైన గౌడరాజు శశాంకుడి మీద పగ తీర్చుకున్నాడు. అతని సైన్యాన్ని ఓడించాడు. ఆ తరువాత ఒక చాలా తెలివైన వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాడు. తన రాజధానిని స్థానేశ్వర్ నుండి కనౌజ్కి మార్చాడు. ఎందుకంటే కనౌజ్ ఆ రోజుల్లో ఉత్తర భారతదేశానికి రాజకీయంగా, వాణిజ్యపరంగా ఒక గుండెకాయలాంటిది. అక్కడనుంచే బెంగాల్, బీహార్, అస్సాం, ఒరిస్సా, గుజరాత్ వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఉత్తర భారతదేశం మొత్తం తన చేతిలోకి వచ్చాక సహజంగానే హర్షుడి చూపు దక్షిణం వైపు పడింది. కాని అక్కడ అతనికి ఒక గట్టి పోటీదారుడ ఎదురయ్యాడు. ఆయనే బాదామీ చాళుక్య వంశానికి చెందిన మహాపరాక్రమవంతుడు రెండవ పులకేశి. దీంతో ఆ కాలంలోని ఇద్దరు అత్యంత శక్తివంతమైన చక్రవర్తుల మధ్య ఒక చారిత్రాత్మక యుద్ధం అనివార్యమైంది. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఈ విషయం మనకు హర్షుడి ఆస్థాన కవుల ద్వారా తెలియదు. ఆశ్చర్యంగా అతని ప్రత్యర్థి వేయించిన శాసనం ద్వారా తెలిసింది. కర్ణాటకలోని ఐహోల్లో రెండో పులకేశి వేయించిన శాసనంలో చాలా స్పష్టంగా ఉంది, నేను సకలోత్తర పదనాథ్ అయిన హర్షుడిని ఓడించాను అని. చరిత్రకారులకు ఇది ఒక తిరుగులేని సాక్షి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఈ యుద్ధం తర్వాత నర్మదా నది ఈ రెండు మహాసామ్రాజ్యాల మధ్య అధికారిక సరిహద్దుగా మారిపోయింది. అంటే హర్షుడి అధికారం నర్మదకు ఉత్తరాన మాత్రమే పరిమితమైంది. ఆ నదిని దాటి దక్షిణం వైపుకు అతని సామ్రాజ్యం విస్తరించలేకపోయింది. ఇది అతని సైనిక శక్తికి ఒక భౌగోళిక పరిమితి. హర్షుడంటే కేవలం ఒక యోధుడు, ఒక సామ్రాజ్య నిర్మాతం మాత్రమేనా? అస్సలు కాదు. యుద్ధభూమికి ఆవల అతని పాలనొక స్వర్ణయుగం. సంస్కృతి, సంక్షేమం, విజ్ఞానం ఇలా అనేక రంగాల్లో అతను వేసిన ముద్ర అతని సైనిక విజయాల కన్నా చాలా గొప్పది. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడపాలంటే ఒక పటిష్టమైన పరిపాలనా వ్యవస్థ ఉండాలిగదా. హర్షుడి దగ్గర అది ఉండేది. ఉదాహరణకు సర్వఘట అనేది అతని గూఢచార వ్యవస్థ. సామ్రాజ్యం నలుమూలలా ఏం జరుగుతుందో చక్రవర్తికి చేరవేసే కళ్ళు, చెవులు లాంటిదన్నమాట. అలాగే పన్నులు వసూలు చేయడానికి ఆయుక్కక లేదా భోగపతి, శాంతిభద్రతల కోసం మహాదండనాయక వంటి ప్రత్యేక అధికారులు ఉండేవారు. ఇక అతని పాలనలోని అత్యంత ఆసక్తికరమైన విషయం ఇది, హర్షుడు కేవలం కళలను పోషించడమే కాదు, తనే స్వయంగా ఒక గొప్ప నాటక రచయిత. సంస్కృతంలో నాగానందము, ప్రియదర్శి, రత్నావళి అనే 3 అద్భుతమైన నాటకాలు రాశాడు.
ఇక అతని ఆస్థాన కవి బాణభట్టుడు రాసిన హర్షచరిత అయితే హర్షుడి జీవిత చరిత్రను, ఆనాటి సమాజాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇదొక అమూల్యమైన చారిత్రక గ్రంథం. ప్రజల సంక్షేమం విషయంలో హర్షుడు ఒక ఆదర్శ పాలకుడు. ప్రయాణికుల కోసం ధర్మశాలలు కట్టించాడు, పేదల కోసం ఉచిత ఆస్పత్రులేర్పాటుచేశాడు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి 5 ఏళ్లకొకసారి ప్రయాగలో మహామోక్ష పరిషత్ అనే ఒక పెద్ద సభను ఏర్పాటుచేసేవాడు. ఆ సభలో తన ఖజానాలోని సంపదను, చివరికి తన ఒంటిమీది బట్టలతో సహా అన్నీ దానం చేసేవాడట. హర్షుడి జీవితంలో ఒక కీలకమైన ఘట్టం చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ రాక. మొదట్లో పరమ మహేశ్వరుడిగా శివభక్తుడైన హర్షుడు హుయాన్సాంగ్ పాండిత్యానికి, వ్యక్తిత్వానికి ప్రభావితుడై మహాయాన బౌద్ధమతాన్ని స్వీకరించాడు. క్రీస్తు శకం 643లో హుయాన్సాంగ్ అధ్యక్షతన కనౌజులో ఒక సర్వమత సమ్మేళనాన్ని కూడా నిర్వహించి తన మత సహనాన్ని చాటుకున్నాడు. హర్షుడి మరణం తర్వాత ఉత్తర భారతదేశంలో మళ్లీ రాజకీయ అస్థిరత మొదలైంది. కాని కనౌజ్ నగరం మాత్రం తన సాంస్కృతిక ప్రాభావాన్ని కోల్పోలేదు. హర్షుడి తర్వాత కనౌజ్ను పాలించిన ముఖ్యమైన పాలకుడు యశోవర్మ. అతని కాలంలో ఆ సాంస్కృతిక జ్వాల మరింత ప్రకాశవంతంగా వెలిగింది. అచ్చం హర్షుడిలాగే యశోవర్మగూడా ఒకవైపు యుద్ధవీరుడు, మరోవైపు గొప్ప పండితుడు. హర్షుడు మొదలుపెట్టిన సాహిత్య పోషణ సంప్రదాయాన్ని అతను కొనసాగించాడు. రాజులే స్వయంగా కవులు, పండితులు అయితే ఆ రాజ్యంలో కళలు, సాహిత్యం ఎంత ఉన్నత స్థాయికి వెళ్తాయో కదా. యశోవర్మ ఆస్థానం కూడా గొప్ప కవులతో నిండి ఉండేది. అతను స్వయంగా రామాభ్యుదయము అనే సంస్కృత కావ్యం రాశాడు. అతని ఆస్థానంలో మహాకవి కాళిదాసుతో సమానంగా కీర్తించబడిన భవభూతి, అలాగే ప్రాకృత భాషలో గౌడవాహో అనే కావ్యం రాసిన వాక్పతి వంటి దిగ్గజాలు ఉండేవారు. ఈ గౌడవాహో కావ్యం యశోవర్మ గౌడరాజ్యంపై సాధించిన విజయాన్ని వర్ణిస్తుంది. ఇంతకీ 100 సంవత్సరాల క్రితం జరిగిన ఈ విషయాలన్నీ మనకు ఇంత వివరంగా, ఇంత ఖచ్చితంగా ఎలా తెలిసాయి? దీని వెనుక చరిత్రకారుల కృషి ఉంది. వాళ్లు అనేక ఆధారాలను ఒకచోట చేర్చి ఈ అద్భుతమైన కథను మన ముందుంచారు. మరి ఆ ఆధారాలేంటో ఇప్పుడు చూద్దాం. హర్షుడి కథను మనం పల కోణాల నుండి చూడగలుగుతున్నాం. బాణభట్టుడి హర్షచరిత ఆస్థానం లోపలి విషయాలు చెబితే, హుయాన్సాంగ్ రాసిన సియుకి ఒక విదేశీయుడి కళ్లతో ఆనాటి భారతదేశాన్ని చూపిస్తుంది. ఇక రెండవ పులకేశి ఐహోల్ శాసనం అతని ప్రత్యర్థి ఏం చెప్పాడో వినిపిస్తుంది. వీటన్నింటికీ తోడు హర్షుడు స్వయంగా వేయించిన సోనేపట్, మధుబన్, బన్సీఖేరా శాసనాలు కూడా ఉన్నాయి. ఇన్ని ఆధారాలు ఉండబట్టే మనకు ఇంత స్పష్టమైన చిత్రం లభిస్తోంది. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న కీలక అంశాలన్నింటినీ ఈ పట్టికలో ఒక్కసారి త్వరగా పునశ్చరణ చేసుకుందాం. ఇది హర్షుడికి, యశోవర్మకి మధ్య ఉన్న పోలికలను, తేడాలను చాలా స్పష్టంగా చూపిస్తుంది. వాళ్ల పాలనా కాలాలు, ముఖ్యమైన బిరుదు, వాళ్లు చేసిన యుద్ధాలు, వాళ్లు రాసిన పుస్తకాలు, వాళ్ల ఆస్థాన కవులు, వీటన్నింటినీ సులభంగా గుర్తుంచుకోవడానికి ఈ టేబుల్ చాలా ఉపయోగపడుతుంది. ఇక చివరగా ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. హర్షుడి సామ్రాజ్యం ఉత్తర భారతదేశాన్ని సుదీర్ఘకాలంపాటు విచ్ఛిన్నం కాకుండా ఏకం చేసిన చివరి గొప్ప దేశీయ సామ్రాజ్యం. మరి అతని తరువాత ఆ ఐక్యత ఎందుకు నిలబడలేదు? మళ్లీ ఆ ప్రాంతం ఎందుకు శతాబ్దాలపాటు ఐక్యతను సాధించలేకపోయింది? అతని పాలనను అర్థం చేసుకోవడం, ఈ క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు వెతకడం